తమిళనాడులో జరిగిన ఘోర విషాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడు కరూర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీవీకే అధినేత విజయ్ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో తొక్కిసలాట జరిగింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి అంటూ ఆదేశించారు ముఖ్యమంత్రి. கொஞ்சம் வழி விட்டுருங்க. போயிட்டு உடனே ஒரு ஆம்புலன்ஸ் போயிடுங்க. உடனே ஒரு ஆம்புலன்ஸ் கூப்பிட்டுருக்கோம். கொஞ்சம் வழி விட்டுருங்க. போயிட்டு போயிடுங்க. తమిళనాడు కరూర్ నుంచి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఒక బస్సు మీద నుంచి విజయ్ అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉన్నారు. చాలా మంది అక్కడికి హాజరయ్యారు. ఇన్ఫాక్ట్ ఇది ఒక కార్నర్ మీటింగ్ గా మాత్రమే ఏర్పాటు చేశారు. పక్క నుంచి మనకి ఇతర వాహనాలు అంబులెన్స్లు కూడా వెళ్ళడానికి కొంచెం ప్లేస్ ఇవ్వండి అంటూ విజయ్ చెప్పడం కూడా మనకు కనిపిస్తోంది. అయితే ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. 3 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 12 మంది మొత్తం మృత్యువాత పడ్డారు. వాళ్ళందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన దృశ్యాలు కూడా కింద మనం చూస్తూ ఉన్నాము. ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదానికి దారితీసింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది. చాలా సీరియస్ గా ఉందని తెలుస్తోంది. మీట్ ద పీపుల్ అనే నినాదంతో టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రతి శనివారం రోజు 2 జిల్లాలను ఎంపిక చేసుకుని అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఇవాళ నామక్కల్ అలాగే కరూర్ ఈ 2 జిల్లాల్ని ఎంపిక చేసుకుని అక్కడ పర్యటించారు విజయ్. అయితే విజయ్ ప్రచార సభకి స్థల ఎంపిక అనుమతి వ్యవహారం ప్రతి వారం కూడా వివాదానికి దారి తీస్తూ వస్తోంది. పోలీసులు సూచించిన ప్రదేశాన్ని విజయ్ వర్గీయులు ఆయన వర్గీయులు ఎంపిక చేసిన ప్రదేశాన్ని పోలీసులు ఇలాగా నిరాకరిస్తూ వచ్చారు. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేకుండా పోయింది. పరస్పర కోఆపరేషన్ కూడా లేదు అన్నది మనకు అర్థమవుతోంది. పోలీసులు ఏ ప్రాంతాన్ని అయితే సూచిస్తున్నారో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి అందుకు టీవీకే పార్టీ ప్రతినిధులు ఒప్పుకోవట్లేదు. ఇంకొక వైపు వీళ్లు సూచిస్తున్న ప్రదేశాల్లో మీటింగ్ పెట్టుకోవడానికి పోలీసులు కూడా అనుమతి నిరాకరిస్తూ వస్తున్నారు. దీంతో అసలు పర్యటన సాగుతుందా లేదా అన్న చర్చ కూడా జరిగింది. ఎట్టకేలకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాళ సభ జరిగింది. అయితే భారీగా వచ్చిన అభిమానుల్ని నిర్వాహకులు నియంత్రించలేకపోవడంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగింది. మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు. మురళి, చాలా దారుణమైన ఘటన. ఒక కార్నర్ మీటింగ్, కాసేపు అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడి వెళ్ళిపోదాము అని విజయ్ కూడా అనుకుని ఉంటారు. కానీ ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాట లోపం ఎక్కడ కనిపిస్తోంది? అక్కడ అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉంచారు. కానీ ఇంతమంది జనం వస్తారని ముందు ఊహించలేదా? గత అనుభవాలు ఏం చెప్తూ ఉన్నాయి? అంటే మధ్యాహ్నం 1 గంటకే సమావేశం కరూర్ ఏదైతే ఇప్పుడు ఘటన జరిగిందో ఆ ప్రాంతంలో మధ్యాహ్నం 1 గంటకే షెడ్యూల్ అనేది ఉంది. పోలీసుల అనుమతి కూడా ఆ సమయానికే ఉంది. కానీ అంతకంటే ముందు నామక్కల్ జిల్లాలో ఈ రోడ్ షో ఆలస్యమైనటువంటి కారణంగా సాయంత్రం 7 గంటలకు అక్కడికి వచ్చారు విజయ్. సో ఆ సమయానికే అక్కడికి పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. సో వచ్చినటువంటి వారందరూ కూడా చిన్నపిల్లలను కూడా కుటుంబంతో సహా కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మృతుల్లో 6 మంది వరకు కూడా చిన్నపిల్లలు ఉన్నారు. అలాగే మహిళలు ఉన్నారు. 60 ఏళ్ల ఆటో డ్రైవర్ కూడా ఈ ఘటనలో చనిపోయారు. అయితే ఇప్పటి వరకు కూడా 12 మంది మాత్రమే చనిపోయారని మనకు అధికారికంగా సమాచారం ఉంది. అయితే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. సో కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా తమిళనాడు ప్రభుత్వం చేసేటువంటి అవకాశం ఉంది. స్థానిక మంత్రి కూడా ఇప్పటికే ఆసుపత్రికి చేరుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరికీ కూడా మెరుగైనటువంటి చికిత్స అందించాలని సీఎం స్టాలిన్ ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు స్థానికంగా ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి మంత్రులు ప్రజా ప్రతినిధులందరూ కూడా అక్కడికి చేరుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ తో కూడా ఇప్పటికే మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అభిమానులు ఉన్నారో వారందరినీ కూడా అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ తొక్కిసలాట జరగకుండా ఘటన జరిగిన తర్వాత మరికొంతమంది ఈ సభకి
ఈ కార్నర్ మీటింగ్ ఇన్ఫాక్ట్ అంటే పార్టీకి సంబంధించి చెప్తున్నటువంటి అభిమానులు కావచ్చు, అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా సుమారు 30 నుంచి 40 వేల మంది వరకు ఉంటారని చెప్తున్నారు. కానీ మనకు అక్కడ కనబడుతున్నటువంటి దృశ్యాల్లో మాత్రం 10,000 మంది వరకు కూడా మొత్తం ఆ కార్నర్, ఆ సర్కిల్ మొత్తం 3 వైపుల నుంచి కూడా మనకు అక్కడ వచ్చినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వచ్చినటువంటి రోడ్ షోలో కాకుండా ఆ సమావేశం జరిగిన రోడ్ షో తర్వాత అక్కడికి వచ్చినటువంటి జనం పూర్తిగా కూడా ట్రాఫిక్ పూర్తిగా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. సో తొక్కిసలాట జరిగిన వెంటనే అక్కడి నుంచి వారిని తరలించేందుకు కూడా మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనకు ఆ దృశ్యాల్లో కనబడుతుంది. అయితే ఇక్కడ విజువల్స్ లో మనకి అంబులెన్స్ కూడా కనిపిస్తున్నాయి మురళి. అంటే ముందు జాగ్రత్త చర్యగా అంబులెన్స్ అక్కడ పెట్టారా, లేదా స్టాంపేడ్ జరిగిన తర్వాత అంబులెన్స్ హుటాహుటిన అక్కడికి వచ్చాయా? అంటే సమీపంలో ఉన్నటువంటి అంబులెన్స్లు అక్కడికి పిలిపించారు. సో సమావేశం జరగడానికి ముందే అక్కడ ముందస్తుగా కూడా కొన్ని అంబులెన్స్లు అయితే మాత్రం ప్రతి సమావేశంలో కూడా, అందులోనూ విజయ్ స్ట్రాటజిక్ గా ప్రతి శనివారం ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు. శని ఆదివారాల్లో అయితే ఎక్కువ మందిని రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా సమావేశాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి శనివారం సమావేశాలు పెడుతున్నట్టు కూడా ఆయన ప్రకటన కూడా చేయడం జరిగింది గత వారం. అయితే వస్తున్నటువంటి సందర్భంలో ఈ సమావేశాలకు అత్యధిక సంఖ్యలో కూడా వస్తున్నారు. ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో విజయ్, సో అనుకున్న విధంగానే ఆ టార్గెట్ వ్యూహం ప్రకారం పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా అక్కడికి వస్తున్నటువంటి పరిస్థితుంది. సో ఆ వచ్చినటువంటి కారణంగానే ఈ తొక్కిసలాట జరిగింది. సో ఈ ఒకవేళ ఇలాంటి పరిస్థితులు వస్తే ముందస్తు జాగ్రత్తగా అక్కడ పోలీసులు కూడా అప్రమత్తమై ముందుగానే అంబులెన్స్లు కూడా సిద్ధం చేశారు. దానికి అదనంగా మళ్ళీ కూడా అక్కడికి అంబులెన్స్లు పిలిపించి ఆసుపత్రికి వారందరినీ కూడా తరలిస్తున్నారు. అయితే ఇంకా 30 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉంది. సో స్థానిక ఎమ్మెల్యే కూడా చెబుతున్నారు, ఆసుపత్రికి వచ్చినటువంటి సమయంలోనే చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితిలో వచ్చారు. సో మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇప్పటి వరకు కూడా చూస్తాం. అయితే మురళి, ఎందువల్ల మధ్యాహ్నం జరగాల్సిన సభ సాయంత్రం వరకు ఎందుకు జరగలేదు? ఇంత లేట్ గా అక్కడ ఆ మీటింగ్ నిర్వహించడం వెనక ఎలాంటి కారణాలు ఉన్నాయి? అంటే నామక్కల్ తర్వాత ముందుగా షెడ్యూల్ ప్రకారం అయితే మాత్రం 1 గంటకు రావాలి, 1 గంట ఆలస్యమైనా సరే 2 గంటలకు రావాల్సింది. కానీ నామక్కల్లోనే దాదాపు 3 గంటలు దాటిపోయింది. అక్కడి నుంచి రావడానికి మధ్యలో ట్రావెలింగ్ టైం కావచ్చు, సో సమయం ఎలాగో అయింది కాబట్టి సాయంత్రం ఆ సమావేశం అంటే అక్కడ సభను ఏర్పాటు చేస్తే ఎక్కువ మంది పబ్లిక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం పూట ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరీ మిట్ట మధ్యాహ్నంగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో కొంత ఆలస్యం జరిగినట్టు నిర్వాహకులు కూడా జనం గ్యాదర్ అవడానికి కూడా కొంత సమయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సాధారణంగా పబ్లిక్ మీటింగ్ జరిగేటప్పుడు అనుకున్నటువంటి ఆ గ్యాదరింగ్ అనేది లేకపోతే కొంత ఆలస్యం చేసి ఆ పబ్లిక్ గ్యాదరింగ్ అయిన తర్వాత అధినేతకు సమాచారం ఇచ్చి అప్పుడు మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు కూడా ఇక్కడ అదే జరిగిందనేది మనకున్నటువంటి సమాచారం. ఆ కారణంగానే కొంత ఆలస్యమైంది. చాలా వరకు కూడా అంటే పోలీసులు ఇచ్చినటువంటి అనుమతి 1 గంటకైతే సాయంత్రం ఈ సమయంలో రావడం అనేది కూడా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం కావచ్చు, లేదా అక్కడికి వచ్చినటువంటి ప్రజలు తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఈ కోణంలో కూడా పోలీసులు నిర్వాహకుల్ని తప్పుపట్టేటువంటి పార్టీ నాయకుల్ని తప్పుపట్టేటువంటి అవకాశం కూడా అక్కడ మనకు కనబడుతోంది. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు టీవీకే పార్టీ ప్రతినిధులకి పోలీసులకి మధ్య ఎక్కడ జరపాలి కార్నర్ మీటింగ్, ఏ ప్రాంతంలో జరపాలి, ఏ స్పాట్ లో జరపాలి అనే దానికి సంబంధించి కూడా కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు సూచించిన ప్లేస్ వీళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు అడిగిన ప్లేస్ కి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అని మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఎక్కడైతే కరూరులో జరుగుతోంది ఈ కార్నర్ మీటింగ్, అది పోలీసులు అనుమతించిన ప్లేసా లేకపోతే పార్టీ తరపున వాళ్ళు రిక్వెస్ట్ చేసిన ప్లేసా? ప్రస్తుతం ఆ కార్నర్ లో ముందుగా అనుమతి కోరినటువంటి ప్రాంతమే, కానీ వాళ్ళు చెప్పినటువంటి స్థలం కంటే కూడా కాస్త ముందుకు రావడం, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సభను ఏర్పాటు చేసుకుంటామని చెప్పి సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకుంటామని ముందుగా చెప్పినప్పటికీ కూడా ఏదైతే ఆ వెహికల్ ఉందో ఆ వెహికల్ కూడా అంటే కొంత దూరంలో ఏర్పాటు చేసుకోవాలని ముందుగా పోలీసులు సూచించారు. అందుకు నిర్వాహకులు కూడా ఆమోదించినట్టు ముందుగా అనుమతులు ఇచ్చే సమయంలో పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే సాయంత్రం సమావేశం జరిగేటువంటి కొన్ని గంటల ముందు నిర్దేశించినటువంటి స్థలం కాకుండా కొంత ముందుకు రావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కావచ్చు, వచ్చినటువంటి జనం అంతా కూడా తొక్కిసలాటకు కారణమైనటువంటి పరిస్థితులుగా ఉన్నట్టు కూడా అక్కడ మనకు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేయడం, వీళ్ళందరినీ ఆసుపత్రికి పంపించేటువంటి పనిలో బిజీగా ఉన్నటువంటి కారణంగా దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే మాత్రం పోలీసుల నుంచి ఇంకా రావాల్సి ఉంది. అయితే ఇచ్చినటువంటి ప్రాంతం కాకుండా కొంత ముందుకు వచ్చి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టయితే మాత్రం మనకు ప్రస్తుతానికి అందుతున్నటువంటి సమాచారం. మురళి, సాటర్డే సండే ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆ 2 రోజులు ఎంపిక చేసుకున్నారు విజయ్ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పటి వరకు ఎన్ని మీటింగ్స్ జరిగాయి ఈ రకంగా? ఈ కార్నర్ మీటింగ్స్ లో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే ఇంతకు ముందు జరిగిన మీటింగ్స్ కి ఇవాల్టి మీటింగ్ కి ఏమన్నా వ్యత్యాసం ఉందా? ఇవాళ తొక్కిసలాట జరగడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఏమైనా కనబడుతున్నాయా?
అంటే ఇది దాదాపు 4 వారాల నుంచి జరుగుతుంది. తిరుచిలో మొదలు పెట్టుకుని ఇటీవల మదురైలో జరిగింది, ఆ తర్వాత ఇవాళ జరిగింది. మొత్తం 4 వారాలు జరుగుతున్నటువంటి సమావేశాలు చూస్తే అన్ని కూడా ఈ సమయానికంటే ముందుగానే సమావేశం, ఆ సభలో ఆయన ప్రసంగించడం అంతా కూడా పూర్తి అయిపోయింది. కానీ ఈ రోజు మాత్రం బాగా ఆలస్యమైంది. 7 గంటల తర్వాత కార్యక్రమంలో పాల్గొనడం మాత్రం మనం ప్రత్యేకంగా ఈ కరూరు మీటింగ్ చూడొచ్చు. సో గతంలో చూస్తే సాయంత్రం 5 గంటలకు, 4 గంటలకు, 6 గంటలకే ప్రచారాన్ని ముగించే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి మాత్రం కొంత సమయం పెంచుకున్నారు. షెడ్యూల్లో ఎక్కువ ప్రాంతాలు కవర్ అయ్యే విధంగా రోడ్ షో నిర్వహించి, రోడ్ షో పూర్తయిన తర్వాత ఒక సర్కిల్లో ప్రసంగం అనేది ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసినటువంటి సమయం అయితే మాత్రం గతంతో పోలిస్తే కాస్త ఆలస్యంగానే ఉంది. ఇవాళ 7 గంటలకు అక్కడికి చేరుకోవడం, 7 గంటల తర్వాత అక్కడ ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి గ్యాదర్ అయినటువంటి పబ్లిక్ కావచ్చు, సో విజయ్ వచ్చాడని తెలుసుకుని బయట ప్రాంతాల నుంచి, ఏదైతే ముందుగా సాటర్డే అందరూ కూడా ఫ్రీగా ఉంటారని అనుకున్నారు, సో అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కావచ్చు వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళేటువంటి సమయంలో అక్కడికి చేరుకున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ తొక్కిసలాట జరిగినట్టుగా మురళి మనకి ఇప్పుడే అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. 12 మంది చనిపోయారు అంటూ మనం బ్రేకింగ్ ని మొదలు పెట్టాం. అంతలోనే 20 మంది చనిపోయారని అప్డేట్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా మనకి 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. 50 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా జరుగుతోంది. ఇది మామూలు చిన్న తొక్కిసలాటగా కాదు మనం చూడాల్సింది, చాలా పెద్ద బ్రేకింగ్ గా మనం చూడాలి. ఒక కార్నర్ మీటింగ్, ఎక్కువ మందితో మాట్లాడే అవకాశం ఉంటుంది. మీట్ ద పీపుల్ అనే పేరు పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ మందిని కలిసి మాట్లాడొచ్చనే ఉద్దేశంతో టీవీకే అధినేత విజయ్ ఏర్పాటు చేసిన ఈ కార్నర్ మీటింగ్ ఇవాళ తీవ్ర విషాదానికి దారితీసింది. తమిళనాడు కరూరులో ఏర్పాటు చేసిన మీటింగ్ తాలూకు దృశ్యాలు పైన లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాము. ప్రత్యేకమైన బస్సు పైన నిలబడి విజయ్ అందరినీ అడ్రస్ చేస్తూ ఉన్నారు. ఎంత మంది అక్కడికి చేరుకున్నారో మనం చూస్తూ ఉన్నాము. దాదాపు 10,000 మంది ఈ మీటింగ్ కి హాజరై ఉంటారని చెప్పి ఒక అంచనా. ఇవాళ నామక్కల్ అలాగే కరూర్ ఈ 2 జిల్లాల్లో పర్యటించాలని ముందుగానే షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ షెడ్యూల్ అనుకున్న టైం కంటే కూడా చాలా ఆలస్యంగా సాగడమే ఇవాళ ఇంతటి విషాదం జరగడం వెనక కారణంగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట కల్లా నామక్కల్ దగ్గర పూర్తి చేసుకుని ఆ తర్వాత కాస్త వ్యవధిలోనే కరూర్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఏదేమైనా చీకటి పడే లోపు సభని క్లోజ్ చేసేయాలి, మీటింగ్ ని క్లోజ్ చేసేయాలి అని చెప్పి అనుకున్నప్పటికీ అనుకున్న ప్రకారం జరగలేదు. నామక్కల్లో రోడ్ షో కంప్లీట్ అయ్యేసరికి చాలా ఆలస్యమైంది. అక్కడి నుంచి కరూర్కి చేరుకుని అక్కడ కూడా ఎక్కువ మంది జన సమీకరణ జరిగే వరకు వేచి చూడడం అనేది కూడా ఇక్కడ ప్రధానమైన తప్పిదంగా మనకి కనిపిస్తోంది. మురళి, చాలా పెద్ద ప్రమాదం. అఫీషియల్ గా ఎలాంటి ఆర్డర్స్ జారీ అవుతున్నాయి? స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జరిగిన సంఘటనకు సంబంధించి. అయితే ఎలాంటి ఆర్డర్స్ వచ్చాయి అఫీషియలీ? స్థానికంగా ఉన్నటువంటి ఆ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఇంకా దగ్గరగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులందరినీ కూడా తరలిస్తున్నారు. ఒకే ఆసుపత్రికి అందరినీ కూడా తరలించడం ద్వారా అక్కడ చికిత్స అందించేటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్ ఒకవైపు, అక్కడికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అలాగే జిల్లా మంత్రి, సో అందరూ కూడా ఆసుపత్రికి చేరుకుంటూ ఉన్నారు. ముందుగా వారికి అందించాల్సినటువంటి చికిత్స, అలాగే ప్రైవేట్ ఆసుపత్రికి ఒకవేళ విషమంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం, అక్కడ మెరుగైనటువంటి చికిత్స అందించడం. సో అక్కడ క్షతగాతులు ఇంకా ఎవరైనా కనుక ఆ స్పాట్ లో ఇంకా ఉంటే వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించేటువంటి ఏర్పాట్లు. సో అంబులెన్సులు సిద్ధంగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వాహనాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే అక్కడ ఉంటారో, సో ఆ పోలీసులకు సంబంధించినటువంటి కానీ మిగిలినటువంటి అధికారులు అందరూ కూడా సో ఆ వాహనాల్లో కూడా అక్కడికి తరలించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా 50 మందిని ఆసుపత్రికి తరలించారు. ఇంకా కొంతమంది స్వల్పంగా గాయపడ్డటువంటి వారు కూడా అక్కడే ఉండిపోయారు. సో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. సో సీఎం అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఈ ఘటనపై పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లా అధికారులకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజా ప్రతినిధులందరికీ కూడా వెంటనే స్పందించాలి, మానవతా దృక్పథంతో అందరూ కూడా అక్కడికి వెళ్ళాలి, పార్టీలతో సంబంధం లేకుండా. అక్కడికి ఇబ్బంది అయినటువంటి అభిమానులు, అమాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడికి ఆ సమయానికి మీటింగ్ కి అటెండ్ అయినటువంటి వాళ్లే కాకుండా అటువైపుగా వెళ్ళేటువంటి కరూరు నుంచి వెళ్ళేటువంటి ఆ వాహనాలు కావచ్చు, అక్కడ సమావేశం జరుగుతుంది కాబట్టి అక్కడ ఆగి చూసే వాళ్ళు కూడా మీటింగ్ కి రావాలన్నటువంటి ప్లాన్ లో లేని వారు కూడా అక్కడ ఉండేటువంటి అవకాశం, ఎందుకంటే బస్ స్టాండ్ సమీపంలోనే ఉంది కాబట్టి. సో అలాంటి వారందరూ కూడా వాళ్ళు చనిపోయేటువంటి అవకాశం ఉంది, వాళ్ళలో క్షతగాతులు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారందరికీ కూడా మెరుగైనటువంటి చికిత్స అందించడమే ప్రధాన ధ్యేయంగా అందరూ కూడా పనిచేయాలని సీఎం స్టాలిన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.